హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీ దగ్గరికి ఒక హెల్దీ పచ్చడిని రెడీ చేసి తీసుకొచ్చాను. అదే అండి నల్లేరు పచ్చడి. సో ఇది ఎవరైతే పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులని, దుమ్ముల నొప్పులని బాధపడుతూ ఉంటారో సో వాళ్ళకి ఈ పచ్చడి అయితే ఒక మెడిసిన్లా యూజ్ అవుతుందని తెలిసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి తెలుసుకున్న విషయం, పిల్లల్లో ఎవరికైతే నులిపురుగుల సమస్య అలాగే మోషన్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉంటాయో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని విన్నాను. సో ఫస్ట్ అయితే అవి బీరకాయకి ఎలా అయితే పీల్స్ తీస్తామో సేమ్ అలాగే అండి తీసుకోవాలి. అండ్ వాటిలో ఉన్న ఆకులు కూడా మనం పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే వాటిని అలా పీల్స్ తీసేసి బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టి కానీ మొత్తం అంతా సిమిలర్లోనే చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ మనం వేరుశనగ పలుకులు అనేవి యాడ్ చేసుకుందాం. సో సిమిలర్లోనే బాగా వేపండి. అవి నల్లగా అయిపోయినా మాడిపోయినా వాటి టేస్ట్ మారిపోతుంది. ఇది ఈ నల్లేరువి మొక్కలు కోసినప్పుడు అయితే కొంచెం హిచ్చింగ్ అనేది వచ్చిందండి. ఎలా అయితే కందదుంప కట్ చేసినప్పుడు వస్తుందో అట్లా. సో అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. జస్ట్ చిన్నది చేతికి నూనె రాసుకొని కట్ చేసుకుంటే అట్లా ఏముండదు. కానీ వండి తినేటప్పుడైతే అసలు అలాంటి దురద అట్లాంటిది ఏమి ఉండదండి. ఓన్లీ కట్ చేసినప్పుడే ఉంటుంది. సో ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేసుకుందాం. సో మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకొక 1-2 యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. సో వీటిని సిమిలర్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. సిమిలర్లోనే బాగా అటు ఇటు బాగా కలుపుకోండి. అండ్ దీనైతే ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరే ప్లేట్లో స్పేర్గా తీసుకుందాం. ఇంకా 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కడిగిన నల్లేరు ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోండి. సో ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు పట్టలేదండి. ఎలా అయితే తోటకూర ఉంటుందో సో అట్లాగే తోటకూర ఎంత స్పీడ్గా అయితే అయిపోతుందో ఇది కూడా అంతే స్పీడ్గా అయిపోతుంది. మరీ దగ్గరగా అయిపోయేంత వరకు అవసరం లేదు. జస్ట్ నార్మల్ దోరగా వేపుకుంటే చాలు. చూడండి ఆ కలుపుతున్నప్పుడు ఆ మిశ్రమాన్ని. సో 3 వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకోండి. బాగా అటు ఇటు కలుపుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. పులుపు ఫ్లేవర్ అనేది దీనికి చాలా అవసరం. ఎందుకంటే మనకి పచ్చళ్ళు అనేవి చిన్న పులుపు ఉంటేనే కదా బాగుంటుంది. సో నేను చూపిస్తానండి ఎంత మాత్రం ఇది వేపుకోవాలి అనేది. ఈ పచ్చగా ఉన్నది కాస్త లైట్ గ్రీన్ కలర్లో అయ్యేంత వరకు, అంటే లేత పచ్చగా అయ్యేంత వరకు వేపుకుంటే చాలు. ఈ ముదురు పచ్చ అనేది పోవాలి. అప్పుడే అది వేపుతున్నప్పుడు ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో, లైక్ అవి బహుశా ఆ నల్లేరు మొక్కల ఫ్లేవర్ అనుకుంటా. స్మెల్ కొంచెం చాలా బాగుంది. మనం ఆ ఆకుల్ని కూడా వేపేసుకోవచ్చండి. అవి ఏమి స్పేర్గా పడేయాల్సిన అవసరం అయితే లేదు. అది కూడా మనం పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. అంటే ఇది ఇంత లెంతీగా చూపించడానికి రీజన్ వీడియో ఎక్కువ అవ్వడం కోసం కాదండి. సో అది మరీ వేపేసుకున్న దీనిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. అలానే మరీ పచ్చిగా ఉంటే పచ్చిగా స్మెల్ వస్తుంది. సో అందుకే మాత్రం వేపుకోవాలనే ఒక రీజన్ తోటే నేను చూపిస్తున్నాను ఇవి. సో అలా అయిపోయింది. ఇంకా మనం ఒక జార్ తీసుకొని ఫస్ట్ అయితే ముందుగా వేపుకున్న మిశ్రమాన్ని అయితే మిక్సీ చేసుకుందాం.
ఈ పల్లీలు ఎండుమిర్చి మిశ్రమాన్ని. సో మరీ మెత్తగా వద్దండి, కొంచెం కరకరలాడేలాగా ఉండాలి. అండ్ ఆ తర్వాత మొత్తం నల్లేరు ముక్కలను కూడా మిక్సీలో వేసేసుకుందాం. మరి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోకండి, చిన్న కచ్చాపచ్చాగా చేసుకుంటే ఆ పచ్చడి టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. ఒక చేత్తో వీడియో తీసి ఇంకో చేత్తో వేయడం కదా, సో అందుకే తక్కువ వస్తుంది గరిటలోకి. సో మొత్తం అయితే వేసేసుకున్నానండి. అందులోనే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. సో కొంచెం సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా మిక్సీ చేసేసుకోవడమేనండి, అంతే. మిక్సీ మూత తీయగానే సూపర్ స్మెల్ వచ్చింది. సో ఇంకా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలండి. 1.5 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. సో పోపు సామాన్లు అండి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు నేనైతే యూజ్ చేసుకున్నాను. అందులోనే ఒక 2 ఎండుమిరపకాయ రెమ్మలు వేసాను, 2 మిరపకాయలు వేసాను. సో బాగా వేగిన తర్వాత మనం ఇంతకు ముందే కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కట్ చేయకూడదు, మరీ పెద్దవి కాదు. జస్ట్ నేను చూపించిన విధంగా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మరి ఇవి ఎక్కువ బ్రౌనీ కలర్లో వేపుకోవాల్సిన అవసరం లేదు. సో కచ్చాపచ్చగా వేపుకుంటే చాలు, లైట్గా. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని నాకు కొంచెం కామెంట్స్ అనేవి పెట్టారనుకోండి, సో నాకు తెలుస్తుంది నేను చేసింది బాగుందా లేదా ఇట్లాంటివి. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, ఎందుకంటే నేను వీడియోస్ చేయాలి అంటే ఓకే, నా వీడియోస్ చూస్తున్నారు, కామెంట్ పెడుతున్నారని నాకు తెలుస్తుంది కదా. అలాగే ఈ నెల్లేరు మొక్క నేను ఎక్కడి నుంచి కట్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తానండి క్లియర్గా. సో చివరిదాకా ఈ వీడియో చూడండి. సో ఇప్పుడైతే ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం ఇందులో వేసేసుకుందాం కళాయిలో. సో ఈ మిశ్రమాన్ని మనం బాగా ఉల్లిపాయలు పచ్చడికి అంటుకునే, అంటే ఈ తాలింపు సామాన్లు ఇవన్నీ పచ్చడికి బాగా కలుసుకునేలాగా మిక్స్ చేసుకుందాం. సిమ్లర్లోనే చేసుకోవాలండి, మళ్ళీ హైలో పెడితే మాడిపోయి కలర్ మారిపోద్ది కదా పచ్చడిది. సో బాగా కలుపుకోవాలండి, ఆయిల్ అంతా దానికి పట్టేలాగా పచ్చడికి. ఇలా కలుపుకుంటున్నప్పుడు వచ్చే స్మెల్ అయితే ఇంకా బాగుందండి. ఆ ఉల్లిపాయల ఫ్లేవర్, తాలింపు ఫ్లేవర్ అంతా పచ్చడితో మిక్స్ అయ్యి సూపర్గా ఉంది స్మెల్ అయితే. ఇంకా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. సో ఇలా అయిన పచ్చడిని అన్నంలోకి కలుపుకున్నప్పుడు కూడా ఒక స్పూన్ ఆయిల్ కూడా అన్నంలో కలుపుకొని ఈ పచ్చడి అందులో వేసుకొని తింటే సూపర్గా ఉందండి టేస్ట్. సో ఫైనలీ నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని అయితే నేను వేరే బాక్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సో చాలా బాగుందండి, టేస్టీ పచ్చడి. మీరు కూడా తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీకు నల్లేరు పచ్చడి ఎలాగా, అంటే ఈ మొక్కల్ని ఎలా కలెక్ట్ చేసుకున్నానో చూపిస్తాను. టెర్రస్ మీద చెప్పాను కదా ఇంతకుముందు నేను గార్డెన్ తీసేసానని. సో మళ్ళీ పర్మిషన్ వచ్చింది వేసుకోవచ్చని. సో ఆల్రెడీ ఇంతకుముందే పెంచుకున్న నల్లేరు మొక్క ఉంది, సో దాంట్లో నుంచే కలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇదే నల్లేరు మొక్క. చిన్న మొక్క వేసుకున్నా చాలండి, అది ఊరికే ఎదిగేస్తూ ఉంటుంది. సో ఇది చాలా హెల్దీ. సో మీరు కూడా
ఈ నల్లేరు మొక్కను పెంచుకొని ఇలాగే పచ్చళ్ళు చేసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ అయితే బీరకాయ మొక్కలండి, చెప్తున్నాను కదా వేసానని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.